ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క మధ్యాహ్న కాలమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మత్తయి సువార్త 24, 25 వచన అధ్యాయాల్లో చాలా అద్భుతమైన వాక్యాలు ప్రభువు తెలియచేశారు. అనగా రాకడకు సూచనలు ఏమి అని, మరియు పరలోక రాజ్యం గూర్చి కూడా మరి మనకు బాగా తెలిసిన వాక్య భాగంలో కూడా 25వ అధ్యాయంలో ప్రభు వర్ణించి ఉన్నారు. పరలోక రాజ్యం గురించి వర్ణించడానికి ఎవరికి తరం కాదు. ఎందుకనగా పరలోక రాజ్యము వెళ్ళింది లేరు, వచ్చింది ఎవరు లేరు. ఎవరైనా వెళ్ళారు ఆత్మస్వరూపిగా ప్రభువుతో ఏకమై వెళ్ళి వచ్చి ఉన్నాడు యోహాను భక్తుడు. కానీ శరీర రీతిగా వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చింది లేదు. అందువల్ల పరలోక రాజ్యం గురించి ఆ ప్రభు చెప్తేనే కరెక్ట్. కాబట్టి ఆయనే చెప్పారు. ఆ పరలోక రాజ్యమును పోల్చి చెప్తున్నాడు. ఎందుకు చెప్పాలి? పోలికలు ఎందుకు? ఈ యొక్క ఉదాహరణ లేకపోతే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎందుకు చెప్పాలంటే మనకు అర్థమవుతుంది అని, మనకు హృదయంలో నాటాలి అని. అలాంటి చిన్న విషయాలు ఎత్తుకొని ప్రభు తెలియచేసినప్పుడు మనకు సులువుగా అర్థమవుతుంది అని. ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది, మనం అర్థం చేసేసుకుంటామంటాం. కానీ మరి ఆ దినాల్లో ఎంతో అనాగరికమైన ప్రజలు, ఇలిటరేట్స్, వారికి ప్రభు బోధించాడు అనర్గళంగా. అలాంటి ప్రభువు ఎప్పుడు కూడా ఏదో ఒక ఉదాహరణను చూపిస్తూ వర్ణించుకుంటూ చెప్పేవాడు. అర్థమయ్యే రీతిగా ఆ వాక్యము లోపలికి వెళ్ళాలి అని. ఇక్కడ కూడి వచ్చిన ఎక్కువ మంది స్త్రీలే ఉంటారని నా ఉద్దేశం. మీరు నాకేం కనిపించట్లేదు. అయినా కూడా ఈ యొక్క 25వ అధ్యాయంలో మత్తయి సువార్తలో పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది అని మాట చెప్పడంలో ప్రభు యొక్క ఉద్దేశం అంటే తనను ఎదుర్కోవడానికి ఎవరో కాదు, తననే. అనగా ఆ ప్రభువే తిరిగి రాబోతున్నాడు పెళ్లి కుమారుడిగా. ఆయన్ని ఎదుర్కోవడానికి ఈ కన్యకులు, ఈ 10 మంది ఎలా సిద్ధపడ్డారు, ఎలా సిద్ధపడలేదు, ఎలాగా ఒమిట్ అనగా ఎక్కడ విడవబడ్డారు అనే విషయాలు క్లియర్గా చెబుతూ ఉన్నారు. వారికి దివిటీలు ఉన్నాయంట. దివిటీలు పట్టుకొని వారు ప్రయాణమయ్యారు. దివిటీలు దేనికి సాదృశ్యంగా ఉంది? దేవుని యొక్క బిడ్డలకు, విశ్వాసులకు దేవుని యొక్క ఆత్మకు సాదృశ్యంగా ఉంది. ఆత్మలో వెలిగించబడిన దివిటీలు అనగా వెలిగించబడిన ఆత్మలు. అందరినీ కూడా, చర్చకొచ్చిన వాళ్ళందరినీ కూడా అలా అనలేము. ఎవరు అనంటే నమ్మి బాప్తిసం పొందిన వారు, ప్రభు యొక్క ఆత్మచేత నడిపించబడుతున్న వారే వీరు. దివిటీలు పట్టుకొని ఎదుర్కోవడానికి సిద్ధపడితేనే వారిని ఆ విధంగా పోల్చవచ్చు. కాబట్టి తమ దివిటీలు పట్టుకున్నారు ఈ 10 మంది కూడా. పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి కూడా వారు అన్ని పనులు ముగించుకొని చక్కగా సిద్ధపడి వారు పరుగు పెడుతున్నారు. ఎన్నో వేల లక్షలు ఆ దినాలు ఎంతమంది ఉన్నారో తెలీదు. అంతమందిలో 10 మందే బయటికి వచ్చారు. దేనికోసం? ఎదుర్కోవడానికి. వారందరికీ తెలియలేదా? మిగతా ప్రజలకు వారందరికీ ప్రభువు రాబోతూ ఉన్నాడు, పెళ్లి కుమారుడు రాబోతున్నాడు అన్న సంగతి తెలీదా? తెలుసు, కానీ రాలేదు. రోజున లోకం అలాగే ఉంది. లోకంలో యేసుక్రీస్తు ప్రభు నిజమైన రక్షకుడు, ఆయన ఇక తిరిగి రెండోసారి రాబోతున్నారు, ఈ సంఘాన్ని ఎత్తుకొని ఆయన వద్దకు తీసుకొని వెళ్ళబోతున్నారు అని ఆ ప్రభువును గూర్చిన అనేక విషయాలు, మర్మాలు అనేక మంది భక్తులు, సేవకులు, ప్రవక్తలు చెబుతున్నారు. కానీ వినబడతలేదా? అందుకనే చెవి గలవాడు వినుగాక అన్నాడు. కోపంతో ప్రభు అనేకసార్లు అన్నాడు. ఈరోజు నా చెవులు ఏమైపోయాయి అన్నమాట, మందగిలిపోయి ఉన్నాయి. దాని నిండా క్లీన్ అవ్వలేదు, గులుగుతో ఉందన్నమాట, వ్యాక్స్తో. నా ప్రియులారా, ఇది కొవ్విన హృదయానికి సాదృశ్యంగా ఉంది. మనము ఎలా ఉంది అనంటే ఆ సమయానికి మనము ఎంతో భక్తిగా నటించి బయటికి వెళ్ళినాక మర్చిపోయిన స్థితి. ఈ స్థితిలో
అనేక మంది ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. అందువలన అంతమందిలో అంతమంది కూడా రావాలి కదా, పోనీ క్వార్టర్ మెంబర్స్ రావాలి. ఆ పాపులేషన్ ఎంత ఉందో అక్కడ ప్రభు చెప్పినప్పుడు అంతమంది జనాలు కొంచెం సగం మంది రావాలి, లేకపోతే పావు మంది రావాలి, కొన్ని వందల మంది అన్నా రావాలి. 10 మంది రావడం ఏంటి? 10 మందినే మరి సిద్ధపడిన దివిటీలతో వారు రావడం ఏంటి అని ఆలోచన చేయాలి. ఈ రోజున అంత మరి హెవీ పాపులేటెడ్ ఈ ప్రపంచంలో ఎంతమంది ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇది నాన్న? ఎంతమంది దివిటీలు పట్టుకొని ఉన్నారు? వెలిగించబడిన దీపాలుగా దివ్వెలుగా ఎంతమంది ఉన్నారు అనేది మనకు పెద్ద ప్రశ్న. నా ప్రియమైన వాళ్ళరా, ఇదంతా చాలా కష్టతరమైనది ఆయన ప్రశ్న కూడా ఉంది. మింగుడు పడదు. ఈ యొక్క భక్తిపరులు అనేవారు ఎంతో మరి చక్కగా ప్రార్థన చేస్తారు, ఉపవాసాలు చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ అది కొంత మట్టుకే ఉంచుకొని మళ్ళీ బయటికి వెళ్ళినాక ఆరిపోయిన స్థితి. ఈరోజు నా ప్రభుకి అది ఇష్టం లేని పనిగా మనం ఇంకా ముందు చూడవచ్చు. బయలుదేరిన వీరు 10 మంది కన్యకలు ఎలా ఉన్నారు అనేది ఇంకా కింది వచనాలు చూస్తే 5 బుద్ధి లేని వారని సరాసరిగా చెప్పేశాడు ప్రభు. 5 బుద్ధి గలవారు. ఈరోజు బుద్ధి గలవారు బుద్ధి లేని వారని హాఫ్ డివైడ్ అయిపోయారు. అనగా 10 మంది ఎంపికలు వచ్చారు, సిద్ధపడి బయలుదేరి పరిగెట్టి వెళ్ళి ఎదుర్కోవడానికి పెళ్లి కుమారుని సిద్ధపడి వచ్చారు. ఓకే, కానీ అందులో హాఫ్ ఏమైపోయారు, మళ్ళీ డిలీట్ అయిపోతున్నారు. ఏమని? బుద్ధి లేక. ఈరోజున మనము డిలీటెడ్ లిస్టులో ఉంటామా? ఎంత కష్టమండి ఈ మాట, ఎంత కష్టం. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను పరీక్ష చేస్తే మనం డిలీటెడ్ లిస్టులోకి వెళ్ళిపోతామా? అంతరంగ స్థితి ఎలాగుంది? అంతరింద్రియములు ఎలా ఉన్నాయి? బాహ్యమైన స్థితి ఎలాగుంది? ఈ బాహ్యమైన స్థితి నా స్వరూపం చూస్తే తల్లను కొంగేసుకొని భక్తిపరాలా ఉంటాను. కానీ లోపల అంతరింద్రియములంతా కూడా పాపముతో, విషముతో, కక్షతో, మరి ద్వేషము, కలహముతో నింపబడి ఉంటే అట్టలట్టలుగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ గురించి ఆలోచన చేస్తే వాళ్ళు తిన్న హెవీ నాన్ వెజిటేరియన్ ఫుడ్ అండ్ స్పైసీ ఫుడ్ వల్ల ఎక్స్క్రీషన్ కరెక్ట్గా అవ్వదు, అనగా మోషన్ కరెక్ట్గా అవ్వదు, అది లూజ్గా అవ్వదు, బయటికి వెళ్ళగొట్టదు. అంతా అక్కడే అట్టలట్టలుగా స్టాగ్నేట్ అయిపోయి ఉంటుంది. కేజీలు ఉంచుకుంటారట. ఎప్పుడైనా ఎనిమా ఇస్తే ఎంతో మరి హెవీ మొత్తంలో బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకు తెలుసా? దాచుకునే స్థితి. మన పాపము కూడా అలాగే దాగబడి ఉంది. ఎందుకంటే ఇష్టం లేదు, వెళ్ళగొట్టడానికి ఇష్టం లేదు. దాన్ని క్లీన్ చేసుకోవాలి, అది నా ఆరోగ్యానికి మంచిది, నా తిన్న తిండి చక్కగా లోపలికి బలాన్ని పీల్చుకుంటుంది అన్న ఇష్టం లేక ఏం చేస్తారు? అలాగే వదిలేసి ఉంటారు. ఈరోజున ఆలోచించేద్దాము, మన బ్రతుకు ఎలాగుంది అనంటే అయిష్టత దేనికి? కడుక్కోవడానికి, శుద్ధి చేసుకోవడానికి, వెళ్ళగొట్టడానికి. ఈరోజున పాపమును వెళ్ళగొట్టాలి అనంటే మరి నీ లోపల దాగి ఉన్న అంతరంగ పాపములు, రహస్య పాపలు, రహస్యమైన ఆలోచనలు, రకరకాల ప్రణాళికలన్నీ కూడా వెళ్ళగొట్టాలంటే ఏం కావాలి? ఇష్టత కావాలి. ఏ ఇష్టత? నేను శుద్ధి చేసుకోవాలి. నా అంతరంగములలో నాకు పరిశుద్ధత కలగచేయు, నాకు నూతన పరచు అన్నాడు దావీదు మహారాజు. నేను చెడుతనం చేసి ఉన్నాను, నీ ఎదుటనే చెడుతనం చేసి ఉన్నాను, నేను పాపం చేసి ఉన్నాను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది. ఈరోజున ఆలోచన చేద్దాము, ఈ పాపములు బయటికి వెళ్తేనే తప్ప ఈ స్టాగ్నేషను అన్నీ కూడా దాగి ఉన్న అట్టలట్టలుగా ఉన్నాయి. పాపం అంతా కూడా బయటికి కొట్టబడితేనే నెట్టబడితేనే కానీ ఆ శుద్ధ హృదయము లోపల ఏర్పడదు. నా ప్రియమైన వాళ్ళారా, మీరు ఎప్పుడైనా ఉల్లిపాయ, పెద్ద పెద్ద ఉల్లిపాయలు కొంటారు కదా, ఉల్లిపాయలు ఏం చేస్తాము? చాకు పట్టుకుంటాము, బరాబరా ఇటు అటు కట్ చేస్తాము, ఇక ఉల్లిపాయ పొరలు తీస్తూనే ఉంటాము. ఎందుకో తెలుసా? అది రెడ్గా, పింకిష్గా, బ్యూటిఫుల్గా కనబడే వరకు, అందులో మురికి, మచ్చ, డాగులు ఏమీ కనబడకుండా ఉండే వరకు, అప్పటి వరకు తీసి అప్పుడు కడుగుతాం.
ఈ రోజున మన ప్రభువు కూడా ఆ విధంగా ప్రతి పోరను పీకి వేయాలి అని అంటున్నాడు. ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. పెరికి వేయాలి, నొప్పే. అది తగ్గొట్టినప్పుడు నొప్పే. అది గాయమవుతుంది, ఎర్రగా రక్తం కారుతుంది, అది నొప్పే. నువ్వు తెలిసి చేసిన పాపము, తెలియక చేసిన పాపము, మనం ఇష్టంతో చేసిన పాపము, అయిష్టంగా యాక్సిడెంటల్గా చేసిన పాపాలు కూడా ఉంటాయి. నా ప్రియమైన వాళ్ళారా, ఎటువంటి పాపమైనా పాపమే. పాపమే ఈజ్ ఈక్వల్ టు పాపము. రోజున పాపమునకు వచ్చిన జీతం ఏమనగా మరణము. నీ ఆత్మ మరణించిన స్థితిలోకి వెళ్ళిపోతుంది. మరణించిన ఈ యొక్క ఆత్మను ప్రభు ఆరుని అగ్నిలోకి పంపించాల్సి వస్తుంది. అది ఆయన ప్రణాళిక కాదు. ఎందుకనగా నీ అంతటా నీవే కొని తెచ్చుకున్న ఆ యొక్క శిక్ష. ఆలోచన చేద్దామండి. మనము డిలీటెడ్ లిస్ట్లో ఉంటే అదే గతి పడుతుంది. ఈరోజు నా ప్రభు నిన్ను ఎంపిక చేసుకున్నాడు, నీ దివిటిని వెలిగించాడు అనంటే ఆ ప్రభు నిన్ను ఆయనను ఎదుర్కొనే బిడ్డగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాడు. ప్రభువుని ఎదుర్కోవాలంటే ఏం చేయాలండి? ఈ లోపల ఉన్న మలినమంతా కూడా బయటికి వెళ్ళిపోవాలి. శుద్ధ హృదయము కలగచేయము నాలోనా అని ప్రభుని అడుగుతాను చూడండి. అంటే సరిపోదు, పాట పాడితే సరిపోదు, మధురంగా పెద్ద పెద్ద మ్యూజిక్లతో పాడితే అసలు సరిపోదు. మోకాళ్ళయ్యి, కన్నీళ్లు కార్చు, ఏడువు, ఒప్పుకో, కక్కు. ఏ పాపం చేసావో, ఏ ఆలోచన చేసావో, ఏ బలాత్కారం చేసావో, ఏ దొంగతనం చేసావో, ఏ యొక్క పాపంతో నీ మనస్సు ఆతృత పడిందో వాటిని మనం ఏం చేయాలట? ఒప్పుకొని విడిచిపెట్టాలి. మంచముల మీద పరుండి, మీకా గ్రంథంలో ఏమని ఉంటుంది? మంచముల మీద పరుండారట. ఎవరండి? ఇశ్రాయేల్ వారు మంచముల మీద పరుండి పాపపు యోచనలు చేస్తున్నవారట. వీరు ఏం చేస్తున్నారండి? మంచం మీదే ప్రణాళిక, మంచం మీదే ఏం చేద్దామనే ఆలోచన. బ్యాంకు దోచుకుందామా, ఏ స్త్రీని పట్టుకుందామా, ఏ సందులోకి వెళ్దామా, ఏ గొంతులోనే పాపం చేద్దామా, ఎవరిని హత్య చేద్దామా, ఏమి చేద్దామా అని ఎక్కడ ప్రణాళిక రాసుకుంటున్నారు. బ్లూ ప్రింట్ అంతా ఎక్కడ తయారవుతుంది? మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచూ ఉన్నారు. మోసపు క్రియలు యోచించు అంటే ఆలోచన, ప్లాన్, దుష్కార్యములు. ఆ విధంగా ఆ ప్లాన్ ప్రకారంగా చేస్తున్న వారికి దేవుడు ఏమంటున్నాడు? శ్రమ. ఈ రోజున పొద్దు పొడవక మునిపే వారు ఆ పాపం పూనుకుంటారంట. ఆలోచించేద్దాం, ఇది నిజం కాదా అని. వారు భూములు ఆశించి పట్టుకుంటారు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకుంటారు. ఒక మనిషిని, వాని కుటుంబమును, ఇంటి వానిని, వాని స్వాస్థ్యమును అన్యాయంగా ఆక్రమిస్తారు. అన్యాయపు సొమ్ము కావాలి, లంచగొండితనాలు కావాలి, లంచగొండితనంతో డిగ్రీలు కావాలి, సర్టిఫికేట్లు కావాలి, పదవులు కావాలి. మోసము, ఎక్కడ చూసిన మోసం. అన్నిటికీ యూ హ్యావ్ టు గివ్ ఎన్ అకౌంట్. యు ఆర్ అకౌంటబుల్ టు ద మైటీ లార్డ్ బిఫోర్ ద థ్రోన్ ఆఫ్ హిస్ సీట్. ఆలోచన చేద్దాము. ఇంత భయంకరమైన పరిస్థితి మనకు వచ్చినప్పుడు, మనం ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే, మనం తప్పించుకోవాలని ప్రణాళిక వేస్తాం. మనం పాపం చేస్తున్నామని, పాప ప్రణాళికలు చేస్తున్నామని, ఆ విధంగానే పాపం చేసేమని ఒప్పుకోము. నేను ప్రయత్నం చేసి ప్రణాళిక వేసి నా దుష్కార్యం నేను చేసి సక్సెస్ అయ్యాను, ఇది నేను స్వభావ సిద్ధంగా చేసిందే పాపం ప్రభువా అని ఒప్పుకోము. అనుకోకుండా చేసేసానయ్యా క్షమించు, ఇదా నీ పాపపు ఒప్పుకోలు. ఆలోచన చేద్దామండి. పాపములు చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుటనే చేసి ఉన్నాను, నేను పాపిని అని చాలా చక్కగా వర్ణిస్తున్నాడు దావీదు మహారాజు. ప్రభు చూస్తున్నాడని మనకు తెలీదా? ఆయన చూస్తున్న దేవుడు. ఆయన కనులు సర్వలోకమును ఎట్ ఎ టైం గ్లాన్స్ చేస్తాయి, చూస్తాయి. అవి ఇలాగా స్కానర్ లాగా పనిచేస్తాయి. నీ ఆలోచన, నా ఆలోచన ఏమై ఉందో, నీ ప్రణాళిక ఏమై ఉందో, నీ భవిష్యత్తు గురించి ఏమి ఆతురతతో ఆశపడుతూ ఉన్నావో, ఇవన్నీ కూడా ప్రభు ఎరిగినవాడు. ఆలోచన చేద్దాము. అలాంటి ప్రభు ఏమంటాడనమాట? కీడు చేయడానికి ఉద్దేశించిన వారి ఎడల ఆ ప్రభు ఏం చేస్తాడు? మౌనంగా ఉండడు. ఆలోచన చేద్దామండి. ప్రభు మన మీద భయంకరమైన ఆ తీర్పు
ఆయన విసరబోతున్నాడు. ఇంకా ఒకటే ఒక ఆ, తీర్పు ఆయన. అవును అంటే అవును, కాదంటే నెట్టివేయటమే. అనగా మానంతటా మనం వెళ్ళి పడిపోతాం అంతే. ఆ దేవదూతలకు ప్రభు ఆజ్ఞాపిస్తాడు, అంతే వెళ్ళిపోతాం అన్నమాట. ఈ రోజున అది డిలీటెడ్ లిస్ట్ అయిపోతుంది మంది. ఈ రోజున నువ్వైతే శృంగారంగా తయారవ్వాలి. ఎలా అంటాడు పరమగీతాల్లో ఆ పెళ్లి కుమార్తె గురించి ఎంత బాగా మాట్లాడతాడు. ఎంత శృంగానాదము చూపట్టుచు చంద్రబింబం అంతా అందము కలదాయి, సూర్యుని అంతా కళలు కలవాయి, వ్యూహిత సైన్య సమభీకరి అగు ఈ రూపిణి ఎవరు? అది కదా నీ రూపము అయి ఉండాలి. అది కదా ప్రభు కోరుకునే ఆ వధువు సంఘమై ఉండాలి. కానీ ఈ దినాల్లో వధువు సంఘము ఆ విధంగా ఒక్క నిమిషంలో ఇప్పుడు ప్రభు వస్తే ఎలా ఎదుర్కొంటుంది? ఎంత వికృత రూపము, ఎంత కర్కశమైన మాటలు, ఎంత వికృతమైన మన బ్రతుకులు ఆలోచన చేద్దాం. ప్రభు ఎంతగా కోరుకుంటున్నాడండి. ఆయన ఎంతగా ప్రేమించాడు, ఎంతగా నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అంత అందంగా ఉండాలి, అంత చక్కని మధురమైన స్వరముతో, ఆ యొక్క మనోహరమైన ముఖముతో, ఆ సుందరమైన ఆ యొక్క రూపంతో నన్ను ఎదుర్కోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీ యొక్క సహవాసాన్ని తహతలాడుతున్నారు. హీ వాంటెడ్ టు బీ విత్ యూ, హీ వాంటెడ్ టు టేక్ యూ విత్ హిమ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ప్రభు యొక్క ఆశను నీవు తీర్చాలి అనంటే నీవు ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా త్యజించడమే, చీపో అనేసి వాటిని విడిచిపెట్టడమే. ప్రభు ఏమన్నాడు? చెడుతనమును విసర్జించినాడలా. విసర్జించడం అనంటే మనం టాయిలెట్కి వెళ్తాం కదా, నెంబర్ 2కి వెళ్తాం, వెళ్ళినాక మళ్ళీ పట్టుకుంటామా? మళ్ళీ కాళ్ళతో తొక్కుతామా? పోయిన చేతితో పట్టుకుంటామా? ఆలోచన చేయండి మీరు దయచేసి. ఒక్కసారి పాపము అని మనకు అర్థమైన తర్వాత, అది ప్రభువుకు అసహ్యము అని అర్థమైనాక అది నీకు కూడా అసహ్యం అయిపోవాలి. దాన్ని విసర్జించాలి. మరెప్పుడు దానివైపు చూడకూడదు, మన యొక్క ఆశను అటువైపు తిప్పకూడదు. ఆలోచన చేద్దాం. ఈ రోజున కఠినమైన నిర్ణయాలు మనం తీసుకోవాల్సి వస్తుంది. అది ఎంతటి ప్రేరేపణ అయినా సరే, అది ఎంతటి లాభకరమైనా సరే, అది ఎంతటి నీ జీవితాన్ని ఇలా ఎలివేట్ చేసేదైనా సరే, దానిని నువ్వు కాళ్ళ కింద తొక్కి పడేయాలి. ఈ రోజున నా ప్రియమైన వాళ్ళారా, ఈ లోకంలో నిన్ను ఈడ్చుకొని పోతున్న పాపమేంటి? నిన్ను ఆ యొక్క భయంకరమైన తీర్పుకు అప్పజెప్పుతున్న పాపమేంటి? ఆ పాపమేంటో ఐడెంటిఫై చేసుకోవాలి. ప్లీజ్ సర్చ్ యువర్ సెల్ఫ్. కంప్యూటర్ ఏం చెప్పొద్దండి, ఆల్ ద టైమ్ సర్చ్ 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 కొట్టమంటుంది. ఈరోజు నువ్వు సర్చ్ చేస్తేనే నీ బ్రతుకు బయట పెడతాడు ప్రభు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన పాపములు గూర్చి తీర్పును గూర్చి ఒప్పింపచేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. లేదు అనంటే మనం ఒప్పుకోలేము. ఈ రోజున ప్రవక్తలు ఏం చేస్తున్నారట? ఉన్నది ఉన్నట్టుగా వాక్యాన్ని కరెక్ట్గా చెప్పట్లేదట ఇశ్రాయేల్ వారికి. వారు ప్రవచించట్లేదట. అందువలన వారు గుడ్డివారైపోయి ఉన్నారట ఇశ్రాయేల్ వారు. అందువలన వారు చెవిటివారైపోయి ఉన్నారట. వారు మందగిలిన వారైపోయి ఉన్నారట. అందువలన దేవుడు వారిని కొడుతున్నాడంట, శిక్షిస్తున్నాడంట. ఎందుకనగా వారు గుడ్డితనము, చెవిటితనము ఎందువల్ల అంటే ఈ వాక్యము వారికి దొరకక, ప్రవక్తలు చెప్పక. ప్రవక్తలు ఏం చేస్తున్నారు? కపటపు తీయని బోధలు చెప్పి వారిని మభ్యపెట్టి వారిని ఈ భయంకరమైన తీర్పుకు, దేవుని యొక్క శిక్షకు, అగ్నికి అప్పగించి ఉన్నారు. స్టిల్ దే ఆర్ సఫరింగ్. అర్థం చేసుకుందాము. ప్రవక్తల ఈ యొక్క మాయోపజాలమైన మాటలు, ప్రవచనాలు, వాక్యోపదేశాలు వారి జీవితాన్ని ఏం చేస్తుంది? గుడ్డివారిగా చేసింది. అందుకంటే ప్రభు ఏం చేస్తున్నాడు? ప్రవక్తలకు ముసుగు వేసి ఉన్నాడంట, ముసుగు వేసి ఉన్నాడంట. ఆలోచన చేద్దామండి. ఈ రోజున ఒక విషయం చెప్తాను. ఆయన సర్వంతర్యామి అయిన దేవుడు, ఆయన సర్వోన్నతమైన దేవుడు, ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆ శక్తి గల దేవుణ్ణి ఎవరైనా డిఫర్ చేయగలరా? ఎవరైనా డివైడ్ చేయగలరా? ఎందుకండి ఇన్ని బోధలు వస్తున్నాయి? ఎందుకని ఇన్ని రాంగ్ డాక్ట్రిన్స్ వస్తున్నాయి? ఎందుకు? వై? ఆయన ఆత్మస్వరూపి కదా. ఆత్మ అయిన దేవుడు పూర్ణాత్మతో, పూర్ణశక్తితో, పూర్ణ బలముతో ఆ ప్రభుని ఆరాధించాలి, కొనియాడాలి. కానీ ఆ ప్రభుని మనము డివైడ్ చేసుకుంటూ మనము ఆ ప్రభుని మహిమపరుస్తున్నాము అని అనుకోవడం అనేది తప్పు. ఆలోచన చేద్దాం. ఆ ప్రభు
ఆయన నన్ను చూసినవాడు నా తండ్రిని చూసి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే చూస్తారో ఆ ప్రభువును తండ్రిని చూసిన వారే. వారిద్దరూ ఒక్కడై ఉన్న ఆ దేవుని మనము పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ఆరాధించాలి, ప్రార్థించాలి, కొనియాడాలి. ఈ రోజున స్త్రీ, ఈ సంఘము సంఘ వధువు ఎలాగ సిద్ధపడాలి? ఈ రోజున స్త్రీ సంత వీధిలోకి వెళ్ళి అడుక్కో తినేదానిగా ఆ దిగంబరత్వంతో అందరికీ చూపించుకుంటా, చూపించుకుంటా ఉండడానికి ప్రభు ఆమెను పిలవలేదు. ఆ ప్రభు సుందరంగా తయారవ్వాలని ఆ మనోహరమైన చూపుతో, మనోహరమైన స్వరముతో, మధురమైన స్వరముతో ఆ ప్రభుని ఎదుర్కోవాలి. పవిత్రమైన, పరిశుద్ధమైన కన్యకగా ఆ ప్రభు కొరకై దాచబడిందిగా ఉండాలని ప్రభు కోరుకున్నాడు. ఈ రోజున ఈ కన్యక ఏమైంది? రోడ్డు మీదకి ఎక్కింది. ఎక్కడ చూసినా కోట్లాటలు, ఎక్కడ చూసినా కోర్టులు, ఎక్కడ చూసినా మరి అసహ్యమైన, అపవిత్రమైన జీవితమే. ఈ రోజున మనం ఏం చేయాలి? అంగలార్చాలి, మనము రోదన చేయాలి, మనము వేదనతో ప్రార్థన చేయాలి, మనము కన్నీరు పెట్టుకోవాలి. మనం తినేసి బలిసిపోయి మనం పడుకోవడం కాదు. నిద్ర మేల్కొనే సమయం అయిపోయింది, రాత్రంతా గడిచిపోయింది. మనం ఇప్పుడు కన్నీరు కార్చాలి. ఆలోచన చేద్దామండి. భారం కలిగిన హృదయాలతో ఒకరికొకరు మరి రగుల్ప చేయొచ్చు, లేకపోతే రగిలించచ్చు. మనమేం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన పౌరులుగా, శూరులుగా, యుద్ధ వీరులుగా మన మోకాళ్ళు వేయవలసిన వారమై ఉన్నాం. మన యొక్క ప్రార్థనకు, మన మోకాళ్ళకి పని చెప్పవలసిన వారమై ఉన్నాం. సంఘమంతా కూడా చాలా మరి ఎలా ఉందంటే, ఒక స్కెల్టన్ చూస్తే అసహించుకుంటాం. అనగా అస్థిపంజరం ఎవరికి ఇష్టం లేదు. అంత షేప్లెస్గా తయారైపోయింది సంఘం. నా ప్రియమైన వాళ్ళారా, చూస్తే దుఃఖం అవుతుంది, ఆయాసం అవుతుంది. అక్కడ నిజమైన భక్తి కానీ, నిజమైన భారము కానీ, పవిత్రత కానీ లేని స్థితిలోనే ఉంటున్నారు. నా ప్రియమైన వాళ్ళ దైవ సేవకుల కొరకు ప్రార్థన చేయండి, స్త్రీల కోసం ప్రార్థన చేయండి, యవనస్తుల కోసం ప్రార్థన చేయండి. పవిత్రులుగా ప్రతి వారు కూడా పరిశుద్ధతో తను తాను అలంకరించుకోవడానికి సిద్ధపడేవారుగా చేయండి. ఎక్కడ చూసిన యుద్ధాలు, ఎండ్ టైం వచ్చేసింది. దాని యొక్క మరి భయంకరమైన వైపరీత్యాలు మనం ఆలోచన చేయడానికి మరి ఇంకా టైమే లేదు. ఈ రోజున మన ఆత్మలు సిద్ధపరచుకోవడమే ప్రథమ కర్తవ్యము. డిలీటెడ్ లిస్ట్లో వద్దు, ఎదుర్కొనే ఆ 5 పవిత్రమైన కన్యకల లిస్టులోనే మనం ఉండాలి. లేదంటే ఆ ప్రభు ఏం చేస్తాడు? నువ్వెవరు నాకు తెలియదని తలుపు వేసేస్తాడు. ఆలోచన చేద్దాం. ఈ 25వ అధ్యాయంలోనే ఆ లాస్ట్లో వినిపించిందంట 6వ వచనం. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన్నారండి అని కేక వినబడెను. ఎవరిని ఎదుర్కోవడానికి రమ్మన్నారు? పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి రండి. ఆయన మినిస్టర్ ఆఫ్ ది ఎయిర్ దగ్గరకు వచ్చేసారు. ఆ యొక్క మేఘాల మీద ఉన్నాడు. ఆ ప్రభుని ఎదుర్కొన్నారండి అని కేక వినబడు. సైలెంట్గా ఏం రాడు ఆయన, కేక వినబడుతుంది. అట్ మిడ్ నైట్ దెర్ వాజ్ ఎ క్రై మేడ్ బిహోల్డ్ ద బ్రైడ్ గ్రూమ్ కమెత్, గో ye out to meet him. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. బుద్ధి లేని కన్యకలు మా దివిటీలకు ఏమైపోయాయి? ఆయిల్ లేదు కాబట్టి ఆరిపోతున్నాయి. అది భ్రష్టత్వము. నా ప్రియులారా, నిర్లక్ష్యము, లేజినెస్, పట్టించుకొని బ్రతుకు, సరి చేసుకొని బ్రతుకు, ఆ ఆయిల్ ఉన్నదా లేదా అని చెక్ చేసుకొని జీవితము. ఆయిల్ పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉంది. నీ లోపలంతా కూడా పాపము, కపటము, ద్వేషము నిండిపోయి ఉంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల నీకు ఎలాగొస్తుంది? ఆలోచన చేద్దాము. కాబట్టి నూనెలో కొంచెము మాకియుడి అని బుద్ధి గల వారిని అడిగిరి. ఎవరిస్తారు? అది కొనుక్కుంటే దొరకడు. ఒక దొంగ ఏమంటాడు? ప్రభుతో అంటాడు, నేను అది కొనుక్కుంటాను, నాకు ఇవ్వండి. ఏది? హీలింగ్ ప్రేయర్స్, స్వస్థతలు, దెయ్యాలు వెళ్ళగొట్టడానికి నాకు కూడా అది ఇవ్వండి. కొనుక్కుంటే దొరికేది కాదు. నా ప్రియమైన వాళ్ళ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల నీవు సబ్మిట్ చేసుకోవడాన్ని బట్టి, నీవు ప్రభు సన్నిధిలో ఒప్పుకోవడాన్ని బట్టి, ప్రభు సన్నిధిలో సరి చేసుకోవడాన్ని బట్టి, ప్రభు సన్నిధిలో నువ్వు
ఆ విధేయతతో నన్ను నింపు ప్రభువా నీ ఆత్మతో అని నువ్వు అడిగిన కొద్దీ ఆ ప్రభు నింపుతాడు. ఆలోచన చేద్దాము. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు? తలుపు తీసాడంట. చూడండి 10వ వచనం. వారు కొనుబోవచ్చు ఉండగా అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఏమైందండి? తలుపు వేయబడెను. నా ప్రియులారా, ఇది నా స్థితి, నీ స్థితి అయితే ఎంత ఈ భక్తి అంతా ఏమైపోతుంది? దానికి ఎవరు అకౌంట్ ఇస్తారు? దీనికి అర్థమేంటి? ఆలోచించేద్దామండి. చాలా పిటియబుల్ సిచ్యువేషన్. అనాయిడ్గా ఉంటుంది, ఎంతో ఆక్వర్డ్గా ఉంటుంది. అయ్యో, ఈ భక్తి అంతా కూడా ఇంత చేస్తే ఆఖరికి తలుపు వేస్తాడా ప్రభు? ఎందుకు చేస్తాడండి ప్రభు అంత కఠినంగా? ఎందుకంటే దేవుడిచ్చిన ఆ వెయిటింగ్ టైం, లేకపోతే ప్రభు ఇచ్చిన సమయాన్ని నీవు మిస్యూజ్ చేస్తావు కాబట్టి. అందువలన ప్రభు ఏం చేశాడు? ఆఖరికి తలుపు వేసేసాడు. ఆ తరువాత తక్కిన కంజుకులు వచ్చి అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్మును ఎరగను. ఎంత బాధండి! మీతో నిశ్చయముగా చెబుచున్నాను అని అన్నాడు. ఆలోచించేద్దాం. ఈ రోజున అదే మాట మనము ఎదుర్కోవాల్సి వస్తే మన గతి ఏంటి? ఆలోచించేద్దాం. ఈ రోజున అంత భయంకరమైన పరిస్థితి మనం ఎదుర్కోకుండా ఉండాలి అనంటే గనుక ఏమంటున్నాడు? 13, ఆ దినమైనను ఆ గడియ అయినను మీకు తెలియదు. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలీదు. ఇక్కడ పగలు ఇప్పుడు ఎంత అయిందండి? టైము 1:42 అయింది. ఇప్పుడు ఈ సమయంలో ప్రభు వస్తే అక్కడ మధ్యరాత్రి అవుతుంది. ఎక్కడ? యుఎస్లో. ఇంకో దగ్గర 4 గంటలకు వస్తుంది, ఇంకొకరికి 3, ఇంకొకరికి 2. ఈ విధంగా ప్రపంచం అంతా కూడా ఆయా సమయాలు వారికి ఉంటాయి. ఆయా సమయాల్లో ప్రభు వస్తాడు. అంటే ఏ సమయమో మనము చెప్పలేము. ఎవరి టైంలో వస్తాడో మనకు తెలియదు. మిడ్ నైటా, ఎర్లీ అవర్సా, లేకపోతే మిడ్ ఆఫ్టర్నూనా, ఎప్పుడో తెలియదండి. ఆ ప్రభు ఇష్టము. కాబట్టి మీకు తెలియదు కనుక మెలకుగా ఉండండి. అదేంటండి, మేము ఎప్పుడు నిద్రపోమండి. 1 గంట వరకు కష్టపడే ఉంటామండి. మేము పని చేసుకుంటూనే ఉంటాం, బైబిల్ చదువుకుంటూ ఉంటాం, టీవీ చూస్తూ ఉంటాం, ఇచ్చేస్తాము. మేమేమి నిద్రపోమండి. నువ్వు ఎట్టి రీతిలో ఉంటున్నావో అది నీ ఆత్మకే తెలుసు. ఆలోచన చేద్దాం. మెలకుగా ఉండుడి అని ప్రభు వార్నింగ్ చేస్తున్నాడు. వాచ్ దేర్ ఫర్ యు నో neither the day nor the hour wherein the Son of Man cometh. ఆలోచన చేద్దాం. కాబట్టి ప్రభు ఎప్పుడు వస్తాడు, ఏ క్షణాన్ని వస్తాడు తెలియదు. భార్య గురించి, పిల్లల గురించి, మీ బాధ్యతల గురించి, అన్నిటి గురించి ఆలోచించే సమయం కానే కాదు ఇది. నీ ఆత్మ ప్రభు యొక్క పిలుపుకు సిద్ధంగా ఉండడానికి సిద్ధపడే సమయం. నీవు తోటికోడలతో దెబ్బలాడుకున్నావా? సమాధానం లేదా? వెళ్ళి కాలు పట్టుకో. సర్వెంట్కి నీకు సమాధానం లేదా? అడుగు, క్షమాపణ అడుగు. నీ భర్తకు నీకు మధ్యలో ఖయాస్ ఉందా? భయంకరమైన అగాధం ఉందా? వెళ్ళి ఒప్పుకో ప్రభు దగ్గర, క్షమించమని అడుగు. మళ్ళీ నీ భర్తకు కూడా క్షమించమని అడుగు. ఎప్పుడైనా నీ భర్త దగ్గరికి వెళ్ళి అయ్యా క్షమించండి, మీకు తెలియకుండా ఈ పని చేశాను అని ఎప్పుడైనా అడిగారా? భార్య దగ్గర ఆ పాపాన్ని ఒప్పుకున్నారా భర్తలు? నీకు చెప్పలేకపోయాను, నాకు టైం లేదు, లేతే కావాలని దాచిపెట్టాను, అంతా స్పష్టంగా మనం చెప్పుకోగలుగుతున్నామా? సారీ చెప్పేమా? ఆలోచించేద్దాం. ప్రభు ఏమంటున్నాడు? మా అపరాధములు ఒకరినొకరు క్షమించుకోమంటున్నాడు. పరలోక ప్రార్థనలో అదే ఉంది కదా. మేము ఇతరుల పాపములను, అపరాధములను క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించు. మా అపరాధములకు క్షమించయ్యా. మన అపరాధాలు మాత్రం క్షమించేయాలి. అవి ఎన్ని లారీలు ఉన్నా సరే ప్రభు క్షమించేయాలి. ఎందుకంటే ఆయన కనికర సంపన్నుడు కాబట్టి, ఆయన విమోచకుడు, కరుణామూర్తి కాబట్టి ఆయన ప్రశస్తమైన రక్తంతో కడిగి తెల్లగా చేసేయాలి, పరలోకానికి ఎలిజిబిలిటీ చేయాలి. కానీ నీవు ఇతరుల అపరాధములకు క్షమించవు. అది క్షమిస్తేనే ఇది చేస్తానంటున్నాడు. ఇతరుల పాపములను క్షమిస్తేనే, ఇతరుల అపరాధములు క్షమిస్తేనే
నీ అపరాధములు క్షమించబడతాయని క్షుణ్ణంగా ప్రభు చెప్పారు. అర్థం చేసుకుందాము. ఎప్పుడైనా ఇతరుల పాపాలు క్షమించారా? అర్థం చేసుకోండి. నేను ఇక్కడ కడెంలో అక్కడ డీసీఎస్గా పనిచేస్తున్నాను, హాస్పిటల్ సూపరింటెండెంట్. ఒక హెచ్వి రిటైర్మెంట్ అయిపోతుంది. ఆమెకి 9 లక్షల పెన్షన్ వస్తుంది. అయితే 9 లక్షల పెన్షను రావడానికి నేను డీడీ కాబట్టి అన్ని సంతకాలు పెట్టాలి. పెట్టకపోతే ఆ అమౌంట్ రాదు. అయితే ఆమెకి 9 లక్షల కన్నా ఎక్కువగా అప్పులు ఉన్నాయి. వాళ్ళందరూ వచ్చి ఆ ప్రామిసరీ నోట్స్ ఇవి అవి కోర్టు అఫైర్స్ అవన్నీ కూడా నాకు చూపించారు. మేము ఖచ్చితంగా వీళ్ళందరికీ ఏమేమి ఇవ్వాలో అవన్నీ ఇచ్చుకుంటానమ్మా అని కొడుకు, తల్లి, ఇంకా హాస్పిటల్లో ఉన్న కొంతమంది ఎంప్లాయీస్ వచ్చి నాకు రిక్వెస్ట్ చేశారు. అప్పుడు నేను వితౌట్ ఎనీ రీజనింగ్ ఆర్ స్టాపింగ్ నేను అన్నిటికీ కూడా సైన్ చేసి డిక్లేర్ చేశాను పెన్షన్ డ్రా చేయమని. ఇప్పుడు చెప్పండి, ఏమి చేయాలామె? నాతో ఏమైతే వాగ్దానం చేసిందో ఆ ఎంప్లాయీస్, కొడుకు కూడా ఎంప్లాయీ, వాళ్ళందరూ నాకు ఏం చెప్పారు అలాగే చేయాలి కదా. చేయలేదు నా పిల్లరా. చేయకపోతే 56,000 రూపీస్ ఒక ప్రామిసరీ నోట్లో ఆ కోర్టులో ఉందట. ఆయన కోర్టుకు వేశాడు. కోర్టు నాకు నోటీస్ ఇచ్చింది. ఏమని? పే చేయమని. ఏం చేశాను? పే చేశాను. అర్థమైందా? ఏం చేశానండి? పే చేశాను. ఇప్పటికి ఇంకా 56 నయా పైసలు నాకు ఇవ్వలేదు. అర్థమైందండి? ఆమె విధవరాలు, క్షమించాను అంతే. ఈరోజున ఇలాంటి అన్యాయాలు కూడా మనకు జరుగుతాయి. కావాలని కాదు, మనము ఒకరిని నమ్ముతాం. ఆమె విధవరాలు, ఆమె అప్పులతో ఉంది, ఆమెకు రావాల్సినవన్నీ నేను ఆపేస్తే అలాగా అని నేను ఇచ్చాను, సంతకం పెట్టాను. ఏమని? డ్రాయింగ్ ఆఫీసర్గా సైన్ చేశాను. ఆమె ఏం చేయాలి? మాటకి నిలబడలేదు. ఇప్పుడు నేను మాటకి నిలబడాలా వద్దా? నిలబడపోతే కోర్టు నోటీస్ ఇచ్చేసి నాకు కట్టమని అడుగుతారు. అడిగారు, ఇచ్చేసాను. నాకు డబ్బులుండి కాదు, నేను కూడా ఎక్కడో అడ్జస్ట్ చేసుకొని ఇచ్చాను. అర్థమైందండి? మన బ్రతుకులో ప్రభు యొక్క కృప నిత్యము ఉండాలి. మాటకు నిలబడాలి. అది మనకు నష్టమైనా సరే ఓర్చుకోవాలి. నా ప్రియమైన వాళ్ళారా, ఇప్పటికీ ఆమె బ్రతికే ఉంది. కొడుకు ఉద్యోగస్తుడే, ఆమెకు రావాల్సిన పెన్షన్ కూడా వస్తూనే ఉంటుంది. బట్ షీ నెవర్ పెయిడ్, సింగిల్ అన్పెయిడ్. దేవునికి వందనాలు. ప్రభు నాకు కావలసిన ఖచ్చితంగా ఇస్తాడు. నీ రుణస్తులను నువ్వు క్షమించాలి. వారు నాకు అపరాధం చేశారు, నేను క్షమిస్తున్నాను. నాకు ఎంతోమంది అలాగే అపరాధాలు చేశారు నా ఎడల, వాళ్ళందరినీ కూడా క్షమించాను. నేను నిన్నేమనను. నువ్వు ఇంతకాడికి చేసావు కదా, ఇంకేమైనా మీరేమన్నా చేయగలరా? ఇంకా నేనేమన్ను, ప్లీజ్ గో, అంతే. ఎటువంటి కక్ష కానీ కోపం కానీ ఏమీ లేదు. ఎలా ఇచ్చాడు ప్రభు ఈ క్షమ? అంతే. ఆయన నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నా పాపములు కానీ నా అపరాధాలు కానీ ఆయన జ్ఞాపకం చేసుకోలేదు. ఆయన నేను క్షమించాను పో అన్నాడు, అంతే. నేను క్షమించాడు కదా, తన ప్రశస్తమైన రక్తంతో నన్ను కడిగాడు కదా. నేను కూడా ఇతరుల అపరాధాలని క్షమించాలి, తప్పదు. ఆలోచించేద్దాం. నువ్వు ఈ పని చేస్తేనే నీ పాపములు, నీ అపరాధములు ప్రభు కడిగి క్షమిస్తాడు. అప్పుడు పరలోక రాజ్యమునకి ఎలిజిబిలిటీ మనం సంపాదించుకుంటాం. లేకపోతే ఈ క్రైస్తవ్యం అనుకుంటే ఈ భక్తిలోనే ఉండి మనము డిలీటెడ్ లిస్ట్లోకి వెళ్ళిపోకుండా చూసుకోవాలి. ప్రభు మనతో మాట్లాడుగాక. ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి, మరి దైవదాసురాలను బట్టి ప్రభుకి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ వాక్యమును మన జీవితంలో ఉపయోగకరంగా, ఆశీర్వదకరంగా ఉంచునుగాక. ఆమేన్. ప్రభువా, నువ్వు గొప్ప దేవుడు కదా నైనా. మా జీవితాలు సరి చేసుకోవడానికి ఇచ్చిన సమయంలో మేము సరి చేసుకోవడానికి సహాయం చేయండి అయ్యా. మీరు మాతో మాట్లాడారని నమ్ముతున్నాను. నువ్వు వాక్యమై ఉన్న దేవుడు అని నీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఇంకా మా అనాలోచనగానే ఉంటే
నాయన మా బ్రతుకును క్షమించి సరిచేయమని నాయన గ్యాదరింగ్లో ఉన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క జీవితాలు కూడా పరీక్ష చేసుకొని సక్రమంగా వారు సెటిలైట్ రావడానికి సహాయం చేయండి. వారికి ఉన్న ప్రతి అనారోగ్యతను ముట్టండి, ప్రతి అవసరాలను తీర్చండి. ముఖ్యంగా నాయన చదువుతున్న పిల్లలకు జ్ఞానం దయచేయండి. నా వివాహం కావాల్సిన బిడ్డల కోసం నాయన వారి వారి తల్లులు వారి యొక్క పెద్దలు ప్రార్థన చేస్తున్నారు పేరు పెట్టి. ఆ ప్రార్థన ప్రకారంగా యేసు నామములో వారికి వివాహాలు నైనా మీరే సమకూర్చి జరిగించి మహిమ పొందమని అడుగుచున్నాను. బెడ్ రీడన్ అయినా బాబు కోసం ప్రార్థన చేస్తున్నాను. నాయన ముట్టి స్వస్థపరచండి అయ్యా. అయ్యా కృప చూపించండి, దయ చూపించండి. మీరెంతో కరుణామూర్తి, మీ దగ్గర స్వస్థత ఉంది తండ్రి. స్వస్థపరచు యెహోవా నేనే అన్నారు. ఆయన స్వస్థపరచమని మనవి చేస్తున్నాను. ఇంకా నైనా ఉద్యోగాలు లేక, తినడానికి తిండి లేక, అప్పుల బాధలతోని అవమానాలతోని ఎంతమంది ఉన్నారు, వారందరినీ కూడా వారి బాధలు వేదనను నేను తీర్చమని అడుగుతున్నాను. వృద్ధాప్యంలో ప్రభా సరైన సహకారం లేక నాయన, మంచి నాయన సహవాసం లేక నాయన, దిక్కు తోచని పరిస్థితుల్లో ఏకాకులుగా ఉన్న బిడ్డల్ని మీరు ఆదరించమని అడుగుచున్నాను. సహాయం చేయండి. ఈ యొక్క నాయన మధ్యాహ్న కాల సమయం ముందు నాయనా ప్రభా మిసెస్ మోజెస్ ఆంటీని జ్ఞాపకం చేసుకోండి, పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి, ఇంకా అక్కడ ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రతి అవసరం యేసునామములో తీర్చమని అడుగుచున్నాను. వాక్యంని వింటున్న ప్రతి ఒక్క బిడ్డ నాయన వారి యొక్క అవసరాలు, వారి యొక్క అక్కర్లు, వారి యొక్క ఇబ్బందులు, కొలుములు, వారి యొక్క నాయన అవిధేయతలు మీరే జ్ఞాపకం చేసుకొని క్షమించి వారి అవసరాలు తీర్చమని అడుగుచున్నాను. నాయన క్రానిక్ డిసీజెస్తో బాధపడుతున్న వారిని ముట్టి స్వస్థపరచండి, లేవనెత్తండి. బిడ్డలు లేక బాధలు పడుతున్న వారికి బిడ్డలు దయచేయండి ప్రభు. ఉద్యోగాలు లేక బాధపడుతున్న వారికి ఉద్యోగాలు దయచేయండి. నాయన నీకు స్తోత్రం. నాయన ఈ మధ్యాహ్న కాల సమయమందు ఇంత గొప్ప భాగ్యం మాకు ఇచ్చారు. మేము మా ఆత్మలు సిద్ధం చేసుకోవడానికి, ఆయత్తపడడానికి, పరిగెట్టడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.